ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజు కూతురు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోరుకోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. అలాంటి కోట శ్రీనివాసరావు వాళ్ళు వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు. అది సత్యం. ఆయన మనశ్శాంతి, పరమేశ్వరుడు కుటుంబాన్ని మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయి. ముందుకెళ్ళకన్నా నేనే తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పండిస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ తెలుగు. కోటబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో, బోర్ కొడుతుంది. ఈ మధ్యలో కూడా వచ్చాలే నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు. ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మా ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు బాబు అని పిలిచేవాడిని, నేను రాజా అనిపిస్తాను. అతను లేని లోటు తీర్చలేని, ఇప్పుడు నాకు చల్లగా ఉండాలని అంత్యక్రియల విషయాలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు, అక్కడ అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను. Very, very sad day. To us, to me, Suresh Productions, Venkatesh, my father, he's been very, very close person.
మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, ఆనపల్లంట, గణేష్, వెంకటేష్ పుషప్పు, రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ అ జాయ్ వాచింగ్ ఇన్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్ ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునే దానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్. ఇట్స్ లైక్ వెరీ వెరీ హ్యాపీ that he was able to get his passion across and bring those outstanding roles to the screen. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో గొడవ ఉన్నప్పుడు 1 month he stayed on హంగర్ స్ట్రైక్ చేసి హైదరాబాద్కి ఎట్లయినా ఇండస్ట్రీ తీసుకురావాలని even there he took a lot of participation. As an industry, as Suresh Productions and my family, really sorry about what has happened, and let us give all the strength to his family to take this deep.